హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మేకప్ అండ్ స్టోరేజ్ బ్యాగ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చని ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ మెజర్మెంట్స్ వచ్చేసి 9x10 అనేది తీసుకుంటున్నానండి. అలా 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. అది లెంత్ అనేది 10 ఇంచెస్ పెట్టుకున్న సైడ్. దానిపైన ఏంటంటే రివర్స్లో జిప్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం టైట్గా ఉంటుంది మనకి డబుల్ స్టిచ్ వేసుకుంటే. సో ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత టర్న్ చేసేయాలి. టర్న్ చేసేస్తే మనకి జిప్ అనేది రైట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. అది అనేది అటాచ్ చేసేయాలి. ఇలాగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న జిప్ మీద ఈ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం స్టోరేజ్ బ్యాగ్ లెంత్ అనేది తక్కువ వస్తుంది, విడ్త్ అనేది ఎక్కువ వస్తుందండి. సో ఇదే టైప్లో మనం లెంత్ ఎక్కువ విడ్త్ తక్కువ పెట్టుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కింద కామెంట్ చేస్తే ఆ వీడియో నెక్స్ట్ టైం అనేది నేను చేస్తాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా చెప్పడానికి ఏం లేదండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి అనేది జిప్ పైకి వచ్చేలాగా ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది అటు ఇటు వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసేయాలి.